ఢిల్లీ రాష్ట్రం, ఢిల్లీ నగరం ఎన్నికల ఫలితాలు చంపపెట్టులా ఉన్నాయి. ఎవరికి చంపపెట్టు? నకిలీ లౌకికవాదంతో జనాన్ని మభ్యపెడుతూ, దోచుకుంటూ, మరి ముస్లింలని, క్రైస్తవులని, దళిత సామాజిక వర్గం వారిని, బీసీలోని అణగారిన వర్గాల వారిని, వీళ్ళందరినీ మభ్యపెడుతూ సమైక్యత అంటే మత సామరస్యత, జాతీయ సమైక్యత అనమాట. మత సామరస్యత అనుకుంటూ వారు ఇష్టం వచ్చిన పద్ధతిలో పాలించుకుంటూ, దోచుకుంటూ, దేశంలో లేని సమస్యను సృష్టిస్తూ, బీజేపీని ఒక నెపంగా పెట్టుకుని పదే 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 దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ, పరోక్షంగా తీవ్రవాదులకు అనుకూలంగా ఉంటూ, టెర్రరిజాన్ని ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తూ, బీజేపీ వంక పెట్టుకుని సాధారణ పౌరులను ఇబ్బంది పెడుతూ, కనిపించకుండా ఏదో గొప్పవాళ్ళగా, సేవ చేసేవాళ్ళగా వివిధ పథకాలు పెడితే సరిపోతుందా? కేజ్రీవాల్ గారు అన్నా హజారే గారి శిష్యుడు. అన్నా హజారే గారు ఎంత గొప్పవాడండి! అవినీతికి వ్యతిరేకంగా ఆనాడు కాంగ్రెస్పై పోరాడాడు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన క్రమంలో దేశవ్యాప్తంగా ఉవ్వెత్తున అన్నా హజారే గారి ఉద్యమానికి మద్దతు లభిస్తే, అక్కడి నుంచి పుట్టుకొచ్చినటువంటి మొక్క ఎవరు? ఈ యొక్క కేజ్రీవాల్ తన ఐఎఫ్ఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి అన్నా హజారే గారి ఉద్యమంలో పాల్గొని, అది అవినీతికి వ్యతిరేక ఉద్యమం. అది అవినీతికి పాల్పడే ఉద్యమం కాదు, మత ఉద్యమం కాదు. ఏ మతం వారైనా, ఏ కులం వారైనా దోపిడీకి గురి కాకూడదు, అవినీతికి పాల్పడకూడదు. ఏ ప్రభుత్వం అయినా సరే నిజాయితీగా ఉండాలి, రూల్స్ పాటించాలి, దోచుకోకూడదని ప్రశ్నించే ఉద్యమంలో పాల్గొని, ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాల్లో పాల్గొని, నెమ్మదిగా అన్నా హజారే గారిని పక్కకు నెట్టి ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు. వరుసపెట్టయ్యాడు దాదాపు 15 ఏళ్ల పాటు. ఏమైంది మరి? అన్నా హజారే గారి పేరు తర్వాత తలిచింది ఎక్కడ కనిపించలే. అంటే అవినీతి పక్కకు పోయిందా? దోచుకుంటున్నారా? ఈ లోపల తైతక్క కవితక్క ఉంది కదా, ఆ ద్వారా చక్కగా లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్నారు, జైలుకి వెళ్ళారు. కనిపించిన అవినీతులు చాలా ఉన్నాయి. ఈ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి లౌకికవాదం అనేటువంటి బ్రాండ్ వాడుకుంటారు. ఎప్పుడైతే అలా వాడుకుంటారో, ఈ లౌకికవాదం అని చెప్పేటువంటి పార్టీలు ఏవైతున్నాయో, ఈ లౌకికవాదంలో నిజం లేదు, నకిలీ లౌకికవాదం. ఎందుకంటే వీళ్ళు హిందువులు మాత్రమే వ్యతిరేకిస్తారు. లౌకికవాదం అంటే అన్ని మతాలు కలిసి ఉండాలి. మేమున్నాం, అన్ని మతాల వారితో కలిసి సాధారణ పౌరులైన మేము ఉన్నాము. మరి ఇది లౌకికవాదం అంటే. అంతేగాని మీరు లౌకికవాదాన్ని కానీ హిందూ గుళ్ళు కూలగొట్టించడం, హిందువులకు రాళ్ళు వేయించడం, హిందూ పండుగలు వ్యంగ్యంగా విమర్శించడం. కాంగ్రెస్ పని ఏమైంది? జీరోకి వచ్చింది. ఢిల్లీలో ఒక్క సీట్ రాలే. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా వెలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఈరోజు జీరో. ఇక్కడ కూడా ఒక సీటు కూడా గెలుపొందలేదంటే ఇంకేముందండి? ఇది మీ లౌకికవాదం. అన్ని మతాలు, అన్ని కులాలు కలిపి ప్రేమిస్తే, అన్ని మతాల వాళ్ళని సమానంగా చూస్తే దాన్ని లౌకికవాదం అంటారు. జనం అందరూ అన్ని పార్టీల వైపు ఉంటారు. అలా కాకుండా అది ముస్లిం పార్టీ, అది మైనార్టీ పార్టీ అని తరచూ పదే పదే రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం వల్ల అప్పటిదాకా లౌకికవాద భావంతో ఉన్నటువంటి హిందువులందరూ కూడా లౌకికవాదాన్ని కొనసాగిస్తున్నారు. కానీ ఓట్లు మాత్రం ఎవరికి వేశారు? బీజేపీకి వేశారు. పోనీ వీళ్ళ నాటకాలు అర్థమై, వీళ్ళ దోపిడి అర్థమై, వీళ్ళు మన పేరు పెట్టి మనతో మరి సన్నిహితంగా ఉన్నట్టు నటిస్తూ, మనల్ని వాడుకుంటూ ఓట్లు దొబ్బి దోచుకుంటున్నారని చెప్పి గమనించినటువంటి ముస్లిం మైనార్టీలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, అణగారిన వర్గాలు కావచ్చు, వాళ్ళలో కొందరు, అందరు కాదు. ఎందుకంటే కేజ్రీవాల్ వచ్చిన ఓట్లలో వాళ్ళే చాలా ఉన్నాయి. దేశ వ్యతిరేక చర్యలు భాగంగా అనమాట ఆ ఓట్లలో కొన్ని, అన్ని కాదు. ఈ నేపథ్యంలో మిగిలిన వారు ఏం చేశారు? బీజేపీ వేసేశారు. విద్యావంతులు ఉన్నారు కదా, ఒకప్పుడు ఏదో అవినీతి వ్యతిరేక పోరాటం అన్నా హజారే గారి మనిషిని మొదట్లో ఓటు వేసిన వారు కూడా తిరిగి ఇప్పుడు బీజేపీ వేశారు. బీజేపీని గెలిపించారు. కాంగ్రెస్కు జీరో రావడం చాలా బాధాకరం అండి. దేశం మొత్తమే కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం అవుతుందా? ఎలా అవుతుందండి ఇలా అయితే? కాంగ్రెస్ అధ్యక్షుడు ఏమన్నాడు? హేళన చేశాడు, హేళనగా మాట్లాడు. ఈ యొక్క ఏదైతే ఈ హిందూ మత సాంప్రదాయానికి సంబంధించినటువంటి పండుగలు కానీ ఉన్నాయో అవన్నీ హేళనగా మాట్లాడు. అలా హేళనగా మాట్లాడితే వెళ్ళండి. ఇక్కడ మతం అనేది కాదు, మీరు మతాల శిక్షు లేపింది మీరు. ఇక్కడ అన్ని మతాలు కలిసి ఉండాలండి, అందరు ఫ్రెండ్షిప్ ఉండాలి, ఉంచగలగల నాయకులు అంటే అందరినీ కలిపి ఉంచగలగల, విడదీయొద్దు. ఇక మా కేసీఆర్ గారు ఉన్నారు, హిందుగాలు బొందుగాలు అన్నాడు. ఆ దెబ్బతో ఆ రోజు 4 ఎంపీ సీట్లు వచ్చేసాయి.
బీజేపీకి. అంతకుముందు 2 వచ్చాయి. ఆ తర్వాత ఏమైంది? ఆ విధానాన్ని కొనసాగిస్తూ ఓల్డ్ సిటీ వాళ్ళతో సఖ్యతగా మెయింటైన్ చేశాడు. ఇది బైసా గొడవలు ఇవన్నీ చూసిన తర్వాత అవినీతి, ముఖ్యంగా ఈ ఓట్లని మైనార్టీలను అడ్డం పెట్టుకొని ఓటు బ్యాంక్ మెయింటైన్ చేస్తూ అవినీతి పాల్పడడం జరిగింది. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, ఇంకా చాలామంది ఉన్నారు దాంట్లో. వారందరూ అవినీతికి పాల్పడి ఏమయ్యారు? మొన్న ఘోర పరాజయం పొందారు. వీరితో అనుబంధం ఉన్నటువంటి కేజ్రీవాల్ గారు కేవలం కవిత ఏదైతే లిక్కర్ స్కామ్లో మరి కేజ్రీవాల్ గారిని భాగస్వామ్యం చేసుకుందో ఆ కారణం కూడా ఓడిపోవడానికి బలమైంది. అందుకోసం ఏంటంటే మనం నిజాయితీగా ఉండాలి, అన్నా హజారే గారి మార్గంలో వెళ్ళాలి. అంతేకాకుండా మత సామరస్యతను నువ్వు చెప్పదలుచుకుని నిజంగా పాటించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమాడండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘోరమైనటువంటి అవినీతిపరుడు. మామూలు కాదు. బాబాయ్ మర్డర్ కేసు ఏందో, ఒక దళిత డాక్టర్ గారిని మరి రోడ్డు మీద ఈడ్చుకుపోయి గుండు కొట్టించి చనిపోయేదాకా వదలకపోవటం ఏంటో, మాస్కులు అడిగినందుకు ఒక దళిత డ్రైవర్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేయటం ఏంటో, అసలు ప్రశ్నించిన ప్రతి ఒక్కరిని అణిచివేయటం ఏంటో, సామాజిక మాధ్యమాల ద్వారా బూతును తిట్టించటం ఏంటో, తరచూ పోలీసు ప్రయోగాలు చేయటం ఏంటో ఆయన ఓడిపోయాడు ఘోరంగా. అంటే వీళ్ళందరూ ఇంతకీ ఈ పేర్లు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, వీరు చెప్పింది ఏంటంటే లౌకికవాదం, మత సామరస్యత అని చెప్పి హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. అలా కాకుండా అన్ని మతాలను కలిపి ఫ్రెండ్షిప్గా ఉంచగలిగినట్టయితే, అన్ని మతాల్లో సఖ్యత పెంపొందింపజేసినట్టుగా అన్ని మతాలు వీరికి అనుకూలంగా ఉంటారు. ఇక్కడ కేసీఆర్ ఓడిపోవడానికి ఈ మతపరమైన ఓట్లు పూర్తి కారణం అని నేను చెప్పడం లేదు, ఎందుకంటే ఆయన అవినీతిపరుడు కాబట్టి ఓడిపోయాడు. జగన్ కూడా అదే కోవలో ఓడిపోయాడు. కానీ వీళ్ళ వాదం ఇదనమాట, వాళ్ళు అవినీతి చేయటం, మత సామరస్యం చెప్పటం, అందువల్ల పైగా అబద్ధపు లౌకికవాదం. కాబట్టి ఢిల్లీ ఎన్నికలు చెంపపెట్టు. తర్వాత బీహార్లో ఏం జరిగిందండి? అఖిలేష్ యాదవ్, బీహార్ కాదు ఉత్తరప్రదేశ్ ఏం జరిగిందండి? అఖిలేష్ యాదవ్, ఆయన పరిస్థితి ఏంటి? అఖిలేష్ యాదవ్ కూడా కొంచెం నోటి దూల. భవిష్యత్తులో తమిళనాడులో కూడా ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఉండొచ్చు. అందుకోసం మత సామరస్యత, లౌకికవాదం చెప్పినప్పుడు పాటించటం మూలంగా అన్ని పార్టీలు, అన్ని మతాల వాళ్ళు మీకు ఓట్లు వేస్తారు. అవినీతికి పాల్పడమాకండి ఇప్పటికైనా సరే. మీ అవినీతి చిట్టాలు తీస్తే ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఎక్కడెక్కడ ఏ దేశాల్లో దాచారో ఇవిడికి అర్థం కూడా కాదు. అది భారతదేశంలో మరి విచారణ కానీ కోర్టులో శిక్షించడం కానీ చాలా లేటు కాబట్టి, అది ఇప్పుడు తేలవు కాబట్టి ఏం చేయలేం. దోచుకున్నట్టే, తర్వాత ఉంటాయో పోతాయో తెలియదు. బీజేపీ మీద ప్రేమతో ఓట్లు వేస్తున్నారని అనుకోవటం పొరపాటు. కేవలం మీ వైఖరి వల్ల, ఇది లౌకిక పార్టీ అని చెప్పి హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వారి వైఖరి వల్లనే బీజేపీ వై మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే బీజేపీ పాకిస్తాన్ ఎదిరించింది, చైనాను ఎదిరించింది, కాశ్మీర్ని కట్టడి చేసింది, కొన్ని మైనస్ ఉండొచ్చు వాళ్ళే కూడా. కానీ ఇలాంటి ఇవన్నీ ఏమవుతుందంటే దేశానికి అనుకూలమైన చర్యలు కాబట్టి దేశ ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. మీరు ఊరికే మతం అనగానే ఏమవుతుందండి? నిజంగా మీరు అన్నట్టుగానే జనాన్ని కూడా మత ఫీలింగ్ వచ్చేస్తుంది. అసలు మత ఫీలింగ్ బీజేపీ కంటే బీజేపీ వ్యతిరేకించే లౌకిక పార్టీలను చెప్పుకునే వారి వల్లనే ఎక్కువ ప్రమాదం ఉంది. కాబట్టి ఢిల్లీ ఫలితం అలా ఉంది, ఆంధ్రప్రదేశ్ ఫలితం అలా ఉంది, తెలంగాణ ఫలితం ఇలా వచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది. ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ఏదో కరెక్ట్ ఉందని కాదు, రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా పోరాటం చేసిందని కాదు, ఆయన పోరాటం చేసినటువంటి ఫీలింగ్ ఉంది. ఇది నేపథ్యంలో ప్రత్యామ్నాయం, టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ని చూశారు, బీజేపీని చూడలేకపోయారు. అప్పట్లో బీజేపీ కవిత విషయంలో టీఆర్ఎస్ కొంచెం ఏదో ఒడంబడిక కుదిరింది అని ఒక రూమర్ ఉంది కాబట్టి బీజేపీ వైపు మొగ్గు చూపలేదు. మరి ఇక్కడ ఏం జరిగింది? కాంగ్రెస్ మొగ్గు చూపారు తెలంగాణలో. ఎందుకు? టీఆర్ఎస్ ప్రత్యామ్నాయంగా. కాబట్టి ఎప్పుడైనా సరే జనం ఒకేలా ఉంటారని అనుకోవద్దండి. పైపెచ్చు అక్కడ వాళ్ళు 3 సార్లు గెలిచారులే, 3 సార్లు సీఎం అయ్యిండు, ఇప్పుడు ఓడిపోవడం ఆశ్చర్యం కాకపోవచ్చు, కానీ కారణం మాత్రం అవినీతి. కాబట్టి అవినీతి వైపు వెళ్లకుండా నిజమైన మత సామరస్యతను పాటించు, నిజమైన లౌకికవాదాన్ని పాటిస్తూ మరి రాజకీయాలు చేస్తే, ప్రజలను నిజంగా ప్రేమిస్తే అప్పుడు ఎల్లకాలం ఉంటారు. ఇప్పుడు ఈరోజు కేజ్రీవాల్ ఓడిపోగానే అందరూ సంకలు గుద్దుకుంటారు, సంతోషిస్తున్నారు. ఇక కేసీఆర్ గారి మీద అయితే మొత్తం వారి 4 నేసకపోతారు ఒక్కడే కాదని చెప్పి ఆ 4 ఫోటోలు, అఖిలేష్ యాదవ్ ఫోటో కావచ్చు, బిజు పట్నాయక్ ఫోటో, కొన్ని ఫోటోలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి ఫోటో, ఎన్ని ఫోటోలు పెట్టి మరి కేజ్రీవాల్ ఫోటో కూడా
చూడు ఆయన ఒక్కడే కాదు, వీళ్ళంతా దోస్తులు ఓడిపోయారని చెప్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా విజ్ఞప్తి ఏంటంటే అవినీతి పాల్పడమాకండి, మత సామరస్యతను పాటించండి, నిజమైన లౌకికవాదాన్ని పాటించండి. మరొకసారి ఇందాక చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తూ సెలవు. నమస్కారం.